హలో నమస్తే, నేను అశోక్. ఒంగోలు వైసీపీలో ఎవ్వరూ ఊహించని విధంగా రాజకీయం నడుస్తుంది. ఒంగోలు వైసీపీ అభ్యర్థిపై చాలా మల్లగుల్లాలు పడుతున్నారు. ఎందుకంటే అభ్యర్థిని ఫైనల్ చేయడంలో చాలా క్వశ్చన్స్ రేకెస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఒంగోలు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. మళ్ళీ ఆయనే పోటీ చేయబోతున్నారంటూ కూడా 100% కన్ఫామ్ చేసినట్టు ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఒంగోలు పార్లమెంటుకి సంబంధించి చాలా కీలకంగా నేతగా ఉన్నటువంటి నేత ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి మళ్ళీ టికెట్ ఇవ్వాలా లేదా అనే దానిపైన కూడా అధిష్టానం కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో చర్చలు జరుపుతుంది. ఎందుకంటే మాగుంట శ్రీనివాసులరెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి జిల్లాకు చెందిన కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబడుతుంటే ఆయనకు టికెట్ ఇవ్వద్దు అంటూ కూడా మరొక కీలక నేత వైవి సుబ్బారెడ్డి చెప్తూ వస్తున్నారు. అయితే వైవి సుబ్బారెడ్డి గతంలో ఒంగోలు ఎంపీగా పనిచేశారు, అక్కడ పోటీ చేశారు. మళ్ళీ ఈసారి ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డికి వైవి సుబ్బారెడ్డికి మధ్య ఉన్నటువంటి విరోధం నేపథ్యంలో వీళ్ళిద్దరూ మళ్ళీ ఒక చాటుంటే పార్టీకి కొంత నష్టం చేకూరే పరిస్థితి ఉంటుంది అని భావించినటువంటి వైసీపీ అధిష్టానము బాలినేని శ్రీనివాసరెడ్డిని గతంలో పోటీ చేయించకుండా అక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డిని పోటీ చేయించింది. అయితే 2019 ఎన్నికల్లో మాగుంట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు ఒంగోలు నుంచి. అయితే మళ్ళీ ఈసారి ఆయనకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబట్టడంతో ఆయనకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు అనే విధంగా వైసీపీకి సంబంధించినటువంటి కేడర్ సమాధానం చెప్తూ వస్తుంది. అయితే ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎవరికి ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా అక్కడ కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానికోసమే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు అభ్యర్థిగా ఉంచాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు చంద్రగిరి నుంచి. ఆయన 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు అక్కడ చంద్రగిరిలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి పార్టీ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. 2024 ఎన్నికల్లో కూడా మోహిత్ రెడ్డి అక్కడ పోటీ చేయబోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే కీలక నేతగా ఉన్నటువంటి చెవిరెడ్డికి ఖచ్చితంగా ఏదో ఒక పదవి ఇవ్వాలి అని చెప్పేసి వైసీపీ భావిస్తుంది. ఎందుకంటే ఈ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన క్యాబినెట్లోకి తీసుకోవాలని చెప్పేసి భావించారు. కానీ కొన్ని రాజకీయ సమీకరణాల మేరకు క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా కానివ్వండి, ఏరియా ఈక్వేషన్స్ పరంగా కానివ్వండి, ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకోవడానికి కొంత సంశయం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడింది. సో ఈ నేపథ్యంలోనే ఆయనకి మళ్ళీ 2024లో కూడా ఒక ప్రధాన స్థానం ఇవ్వాలి పార్టీలో కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించే ఈసారి ఆయన్ని ఒంగోలు వైసీపీ ఎంపీగా దించితే ఇటు పార్టీకి కానివ్వండి, జిల్లాకి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కానివ్వండి, వైవి సుబ్బారెడ్డికి కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలను కొంత తగ్గించినట్టు ఉంటుంది. చెవిరెడ్డి అయితే అక్కడ కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే మాత్రము ఆయన టీడీపీలోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన చాలాసార్లు టీడీపీకి సంబంధించిన నేతలతో టచ్లో ఉన్నారు. ఎందుకంటే మాగుంట గతంలో కూడా టీడీపీకి సంబంధించి పనిచేశారు, ఆయన టీడీపీ అభ్యర్థిగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో టీడీపీని వీడి ఆయన వైసీపీలో చేరారు. సో మళ్ళీ ఒకవేళ వైసీపీ నుంచి టికెట్ అందదు అని కన్ఫామ్ అయితే మాత్రము మాగుంట ఒంగోలు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారు. కానీ ఈసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే పరిస్థితి ఉంది. సో ఏది చూసుకున్నప్పటికీ కూడా మాగుంటకి మాత్రము వైసీపీ ఇచ్చే క్లారిటీ పైనే మాత్రము ఆయన డిసైడ్ అయి ఉన్నారు. ఒకవేళ టికెట్ ఇస్తారా ఇవ్వరా, ఒకవేళ ఇవ్వకపోతే మాత్రము, ఎందుకంటే మాగుంటని ఎక్కువ ప్రియారిటీ ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి. మెయిన్ బాలినేని శ్రీనివాసరావు మినహా జిల్లాలో ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా ఆయనకి సపోర్ట్ చేయకపోవడంతో అక్కడ ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉందో దాన్ని ఫైనలైజ్ చేయడంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలోనే జిల్లాకి సంబంధించి పార్టీ నేతలు కానివ్వండి, పార్టీ కేడర్ కానివ్వండి, ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా ఉండేటట్టు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నారు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తే మాత్రము ఆయన ఎక్స్పీరియన్స్తో పాటు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి నేతలను కానివ్వండి, వీళ్ళందరినీ కలుపుకొని వెళ్ళి మళ్ళీ వైసీపీ ఒంగోలు పార్లమెంట్ని పొందే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. మరి మాగుంటకి సీట్ ఇస్తారా, లేదంటే మాగుంటకి సీట్ ఇవ్వకపోతే అక్కడ చెవిరెడ్డిని రీప్లేస్ చేస్తారా, లేదంటే కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తారనేది కూడా చూడాలి. సో ఏది ఏమైనప్పటికీ ఒంగోలు జిల్లాకు సంబంధించి ప్రకాశం జిల్లా ఏదైతే కీలకంగా ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు అసెంబ్లీ కానివ్వండి, ఒంగోలు పార్లమెంట్ కానివ్వండి చాలా కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. వైసీపీకి సంబంధించి అక్కడ అభ్యర్థులు ఎవరు, పార్లమెంట్కి సంబంధించి అభ్యర్థులు ఎవరు, ఎలా ఉండబోతుంది అనేది మాత్రము రాబోయే రాజకీయాలు, ఎందుకంటే 2 నెలలు ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య సఖ్యత ఎలా ఉండబోతుంది, అక్కడ అభ్యర్థిని ఎలా ఫైనల్ చేస్తారనేది మాత్రము చూడాల్సి ఉంది.